ఏర్పాటు చేయాలి, కుటీర పరిశ్రమలు అనేటువంటివి ఏర్పాటు చేయాలి, వాటితో పాటు కార్మికులకి మినిమం వేజెస్ అనేటువంటివి, కనీస వేతనాలు అనేటువంటివి ఇవ్వాలి, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయాలి, కార్మికులకి కనీస వేతనాలు మినిమం వేజెస్ అనేటువంటివి ఇవ్వాలి. 43లో ఏం చెప్పింది అంటే ఈ పరిశ్రమల్లో కార్మికులకి మేనేజ్మెంట్లో కూడా పార్టిసిపేషన్ ఇవ్వాలి, భాగస్వామ్యం కల్పించాలి. పరిశ్రమల్లో వాళ్ళు ఎప్పుడు కూడా కార్మికులలాగానే కాదు, ఓనర్లు అయ్యేటువంటి అవకాశం కూడా కల్పించాలి. ఆ పరిశ్రమల యొక్క యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించాలి అంటుంది 43లో ఏ అనేటువంటి ఆర్టికల్. దీనిని ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా 43లో బి అనేటువంటి ఆర్టికల్ ఉంది. ఈ 43లో బి అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, సహకార సంస్థల ఏర్పాటు గురించి చెప్తుంది 43లో బి అనేటువంటిది. ఇది కూడా ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీనిని 97వ రాజ్యాంగ సవరణ చట్టం 2012 ప్రకారం రాజ్యాంగంలో యాడ్ చేసుకోవడం జరిగింది. 42వ ఆర్టికల్ అనేటువంటిది ఏం చెప్తుంది అంటే స్త్రీలకి పనిచేసేటువంటి ప్రదేశాలలో మంచి ఫెసిలిటీస్ అనేటువంటివి కల్పించాలి, ఒక పనిచేసేటువంటి వాతావరణం అనేటువంటిది మంచిగా ఉండాలి, అంటే మంచి గాలి మంచి నీరు అనేటువంటిది అందుబాటులో ఉండాలి, దానితో పాటు పొల్యూషన్ ఫ్రీ ఎయిర్ అనేటువంటిది వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ఆ పని ప్రదేశాలు అనేటువంటివి నీట్గా ఉండడంతో పాటు పనిచేసేటువంటి ప్రదేశాలలో స్త్రీలకి మెటర్నిటీ ఫెసిలిటీస్ అనేటువంటివి కూడా, ప్రసూతి సౌకర్యాలు అనేటువంటివి కూడా కల్పించాలి అంటుంది 42 అనేటువంటిది. 41 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే ప్రజలందరికీ పని హక్కును కల్పించాలి, వాళ్ళందరికీ ఉపాధిని చూపించాలి, లైవ్లీహుడ్ అనేటువంటిది చూపించాలి, ఉపాధిని చూపించాలి, పని కావాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగం కావాలి అని అడిగినటువంటి వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాల్సినటువంటి బాధ్యత, పని ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వాలదే. ఒకవేళ పని చేయలేనటువంటి వాళ్ళకి సమ్ ఫిజికల్గా ఏవైనా కూడా డీమెరిట్స్ ఉన్నటువంటి వాళ్ళ కోసం కొంచెము భృతి అనేటువంటిది కల్పించాలి, వాళ్ళకి పెన్షన్స్ లాంటివి ఇవ్వాలి అంటుంది 41. 40 ఆర్టికల్ ఏం చెప్పింది అంటే గ్రామ పంచాయతీ వ్యవస్థని ఏర్పాటు చేయాలి, మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి గ్రామ స్వరాజ్యం అనేటువంటిది సాధించాలి అంటే గ్రామాలు అనేటువంటివి సెల్ఫ్ రిలయన్స్గా ఉండాలి, స్వయం సమృద్ధిగా ఉండాలి, పరిపాలన అనేటువంటిది ప్రజల దగ్గరికే తీసుకెళ్ళాలి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఆ గ్రామంలోనే తీసుకోవాలి, అప్పుడే గ్రామాలు అనేటువంటివి స్వయం సమృద్ధిగా ఉంటాయి. గ్రామాలు అనేటువంటివి భారతదేశానికి మెయిన్ పిల్లర్స్ లాంటివి కాబట్టి గ్రామాలు డెవలప్ అయితే దేశం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అందుకని పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయండి అంటుంది ఆర్టికల్ 40. 39 అనేటువంటి ఆర్టికల్, దీనిలో కొన్ని రకాలైనటువంటి అంటే 39లో ఏ నుంచి ఎఫ్ వరకు సబ్ ఆర్టికల్స్ అనేటువంటివి ఉంటాయి. 39లో ఏ అనేటువంటిది ప్రజలందరికీ జీవనోపాధిని కల్పించాలి అంటుంది. 39లో బి అనేటువంటిది సహజ వనరులపై, మెటీరియల్ రిసోర్సెస్ పై ప్రభుత్వమే తన యొక్క కంట్రోలింగ్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఆ సహజ వనరులని ప్రజలందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి, పంపిణీ చేయాలి అంటుంది. 39లో సి అనేటువంటిది ఏం చెప్పింది అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ వెల్త్, సంపదను వికేంద్రీకరించాలి, ఉన్నవాడి దగ్గర తీసుకొని లేనివాడికి అందించాలి అంటుంది. 39లో డి అనేటువంటిది ఏం చెప్తుంది అంటే 39లో డి అనేటువంటి సమాన పనికి సమాన వేతనం,
ఈక్వల్ పే టు ఈక్వల్ వర్క్ అనేటువంటి కాన్సెప్ట్కు సంబంధించింది. ఇక్కడ జెండర్ అనేటువంటి దాన్ని డిస్క్రిమినేషన్ చూపించకూడదు. దానితో పాటు జెండర్ అనేటువంటి దాన్ని వివక్షత చూపించడంతో పాటు మిగతా రకాలైనటువంటి డిస్క్రిమినేషన్స్ కూడా చూపించకుండా అందరికీ ఒకే రకమైనటువంటి పే అనేటువంటిది ఇవ్వాలి అంటుంది 39లో డి. 39లో ఈ అనేటువంటిది ఏం చెప్పింది అంటే పిల్లలు, దానితో పాటు పిల్లలు వృద్ధులు అనేటువంటి వాళ్ళు తమ శక్తికి మించి పని చేయకుండా, తమకు శక్తికి మించి పని చేయకుండా చూడాల్సినటువంటి బాధ్యత, వాళ్ళ కెపాసిటీకి మించి పని చేయకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఎవరిది అంటే ప్రభుత్వాలదే అంటుంది. దానితో పాటు 39లో ఎఫ్ అనేటువంటిది ఏం చెప్పింది అంటే యువతీ యువకులు బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అవ్వకుండా చూడాలి, దుర్వ్యసనాలకు బారిన పడకుండా చూడాలి, వాళ్ళ యొక్క గ్రోత్ అనేటువంటిది హెల్దీ గ్రోత్ ఉండేలా చూడాలి, ఆరోగ్యవంతమైనటువంటి గ్రోత్ ఉండేలాగా చూడాలి అని చెప్తుంది 39లో ఎఫ్. ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో 39F అనేటువంటిది లేదు. దీనిని 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారం చేర్చుకోవడం జరిగింది. ది 39లోనే క్యాపిటల్ ఏ అనేటువంటి ఒక ఆర్టికల్ గురించి చెప్పాను. ఫ్రీ లీగల్ ఎయిడ్కి సంబంధించినది, ఉచిత న్యాయ సహాయానికి సంబంధించినటువంటిది. ఉచిత న్యాయ సహాయం అందించాలి అని 39లో ఏ అనేటువంటి ఆర్టికల్ చెప్తుంది. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటి దాన్ని ఎప్పటి నుంచి అందిస్తున్నారు అంటే భారతదేశంలో 1987 నుంచి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటి దాన్ని, ఉచిత న్యాయ సహాయం అందించడం అనేటువంటి దాన్ని ఎప్పటి నుండి అందిస్తున్నారు అంటే 1987 నుంచి. 38 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ప్రజలందరి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అంటే ప్రజలందరి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేటువంటిది పెంపొందించాలి ప్రజలందరి మధ్య. వీళ్ళందరి యొక్క డెవలప్మెంట్లో కూడా అన్ని రకాలుగా సమానత్వం అనేటువంటిది తీసుకురావాలి. ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేటువంటివి ఎఫర్ట్ పెట్టాలి అంటుంది 38లో ఏ అనేటువంటిది. 38లో బి అనేటువంటిది ఏం చెప్పింది అంటే సంపదల్లోనూ, హోదాలలోనూ, అవకాశాలలోనూ ప్రజలందరి మధ్య సమానత్వాన్ని తీసుకురావాలి అంటుంది 39లో బి అనేటువంటిది. 39లో బి అనేటువంటి ఆర్టికల్ అంటే 38లో 2 అండి. యాక్చువల్గా 38లో 1 ఉంటుంది, 2 ఉంటుంది. 38లో 1 ఏం చెప్తుంది అంటే ప్రజలందరి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం పెంపొందించాలి ప్రజలందరి మధ్య. వాళ్ళందరి యొక్క డెవలప్మెంట్ అనేటువంటిది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాళ్ళందరి యొక్క డెవలప్మెంట్ ఈక్వల్గా ఉండేలా చూడాలి. దానిలో పాటు ప్రజలందరి మధ్య అవకాశాలలో, అంతస్తుల్లో, హోదాలలో సమానత్వం తీసుకురావాలి. సమానత్వం తీసుకురావడం కోసం ప్రభుత్వాలు ఎఫర్ట్ పెట్టాలి అంటుంది 38లో 2 అనేటువంటిది. ఇనీషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు ఇది. దీనిని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం, 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ప్రకారం రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది. 37 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఆదేశిక సూత్రాలకి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు, న్యాయ సంరక్షణ లేదు, వీటిని న్యాయస్థానాల ద్వారా మనం పొందలేము అంటుంది 37th ఆర్టికల్. 36 అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్, రాజ్యం యొక్క నిర్వచనం గురించి చెప్తుంది. మనము ప్రాథమిక హక్కుల్లో రాజ్యం అంటే నిర్వచనం ఏమైతే చెప్పుకున్నామో ఆ రాజ్యం నిర్వచనమే ఇక్కడ 36 అనేటువంటి ఆర్టికల్లో కూడా చెప్తుంది. ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు అన్నీ కూడా రాజ్యం పరిధిలోకి వస్తాయి, స్టేట్ డెఫినేషన్ కిందకే వస్తాయి అంటుంది 36 అనేటువంటి ఆర్టికల్. ఇలా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి దాని గురించి 36 నుంచి 44 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ గురించి మనం నేర్చుకున్నాం.
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి కాన్సెప్టు, ఆదేశిక సూత్రాలు అనేటువంటిది ఐర్లాండ్ దేశం నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఐర్లాండ్ దేశం నుంచి అడాప్ట్ చేసుకున్నటువంటి ఈ ఆదేశిక సూత్రాలు అనేటువంటి వాటి గురించి రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ చెప్తున్నాయి. 36 నుంచి 51 వరకు ఉండేటువంటి ఆర్టికల్స్ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి దాని గురించి చెప్తున్నాయి. మనము ఐర్లాండ్ దేశం నుంచి తీసుకుంటే, ఐర్లాండ్ అనేటువంటిది స్పెయిన్ దేశం నుంచి తీసుకుంది ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, ఆదేశిక సూత్రాలు అనేటువంటివి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి కాన్స్టిట్యూషన్, రాజ్యానికి ఇచ్చినటువంటి డైరెక్షన్స్, కాన్స్టిట్యూషన్ ప్రభుత్వాలకు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లాంటివి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి. అంటే ఆదేశిక సూత్రాలు అంటే ఎవరు ఎవరిని ఆదేశిస్తున్నారు అంటే రాజ్యం లేకపోతే రాజ్యాంగం రాజ్యాన్ని ఆదేశిస్తూ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ రాజ్యాన్ని ఆదేశిస్తూ ఉంటుంది. రాజ్యాంగం ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పనుల గురించి చెప్తుంది ఆదేశిక సూత్రాలు అనేటువంటి ఈ చాప్టర్లో. మరి ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అనేటువంటి వాటి గురించి 44th ఆర్టికల్ వరకు కూడా చెప్పుకున్నాం కాబట్టి దానికి కంటిన్యూషన్ నేర్చుకుందాం. 44 అనేటువంటిది ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఇంకా దానికి కంటిన్యూషన్ అండి, లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్ 45th ఆర్టికల్. దీని గురించి కూడా మనం ఆల్రెడీ ఒకసారి నేర్చుకొని ఉన్నాం. 45th ఆర్టికల్ ఒకసారి మనం ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి చూసుకుంటే, ఫండమెంటల్ రైట్స్లో 21లో ఏ అనేటువంటి ఆర్టికల్ గురించి నేర్చుకున్నాం. 21లో ఏ అనేటువంటి ఆర్టికల్ ఏం చెప్పేది? అంటే 21A అనేటువంటిది విద్యా హక్కు గురించి చెప్తుంది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి దాని గురించి చెప్తుంది. ఏముంటుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించాలి. ఎవరు అందించాలి? ప్రభుత్వాలు అందించాలి. యాక్చువల్గా ప్రాథమిక హక్కుల్లో ఏమని ఉంటుంది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు, 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలు ప్రైమరీ ఎడ్యుకేషన్ పొందడం వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్, ప్రాథమిక హక్కు అని ఉంటుంది. 21A అనేటువంటి ఆర్టికల్ ఇనిషియల్ కాన్స్టిట్యూషన్లో లేదు, రాజ్యాంగ ప్రారంభంలో లేదు. ఈ 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించాలి అనేటువంటి అంశం ఎక్కడ ఉండేది అంటే ఆదేశిక సూత్రాల్లో ఉండేది, 45వ ఆర్టికల్లో ఉండేది. 45వ ఆర్టికల్లో ఇనీషియల్గా ఏమని ఉండేది అంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది రాజ్యం అందించాలి అనేటువంటి విషయం ఉండేది. రాజ్యం 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి, రాజ్యం మీన్స్ స్టేట్ అండి, ప్రభుత్వం. మరి ఈ 6 నుండి 14 సంవత్సరాల లోపు అనేటువంటి కాన్సెప్ట్ను తీసుకొని ఫండమెంటల్ రైట్స్లో పెట్టుకోవడం జరిగింది. ఫండమెంటల్ రైట్లో పెట్టిన తర్వాత దీనిని తీసేసిన తర్వాత దీనిలో ఏమని పెట్టుకున్నారు అంటే 0 నుండి 6 ఇయర్స్ లోపు పిల్లలకి. అంటే ప్రస్తుతం 45వ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే 45th ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్టేట్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఆర్ అంగన్వాడీ ఎడ్యుకేషన్ ఆర్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్. అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య లేకపోతే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందించడం రాజ్యం యొక్క బాధ్యత, ప్రభుత్వాల యొక్క బాధ్యత అంటుంది. ప్రజెంట్ 45th ఆర్టికల్లో ఏముంటుంది అంటే 0 నుండి 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రభుత్వాలు అందించాలి, రాజ్యం అందించాలి అంటుంది.
ఇది 86వ రాజ్యాంగ సవరణ చట్టం 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం చేర్చుకోవడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ప్రకారం 0 నుండి 6 ఇయర్స్ లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య అందించాలి అనేటువంటి విషయం దీంట్లో ఆదేశిక సూత్రాల్లో చెప్పుకోవడం జరిగింది. ఒక్క నిమిషం అండి, ఇదేదో పెద్దదేమీ లేదు, మనం ఆల్రెడీ చెప్పుకునేటువంటిదే. ఒకసారి ఇలా చూడండి, 86వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి మీకు చెప్పాను. 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 గురించి చెప్తూ ఈ 86వ రాజ్యాంగ సవరణ చట్టం 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది కొన్ని చేంజెస్ చేసింది. ఏం చేంజెస్ చేసింది అంటే కొత్తగా రాజ్యాంగంలోకి 21A అనేటువంటి ఆర్టికల్ని యాడ్ చేసింది. 21A అనేటువంటి ఆర్టికల్ని యాడ్ చేయడంతో పాటు ఇంకా 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్ని కూడా చేర్చింది. 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్ని కూడా చేర్చింది. దానితో పాటు 45th ఆర్టికల్ అనేటువంటి దాన్ని మాడిఫై చేసింది, కొంచెం చేంజ్ చేసింది. ఏ అమెండ్మెంట్ అంటే 46th అమెండ్మెంట్ అనేటువంటిది. ఒకసారి చూద్దాం. ఆదేశిక సూత్రాలు అనేటువంటి దానిలో 45వ ఆర్టికల్లో ఇనీషియల్గా ఏముండేది అంటే రాజ్యాంగ ప్రారంభంలో 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం ప్రభుత్వాల యొక్క బాధ్యత అనేటువంటిది ఉండేది. మరి 86వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి ఈ 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రాథమిక విద్య అందించడం అనేటువంటి కాన్సెప్ట్ని ఆదేశిక సూత్రాల నుండి తొలగించి దానిని ప్రాథమిక హక్కుగా చేర్చడం జరిగింది. ప్రాథమిక హక్కుగా చేరుస్తూ ఏ ఆర్టికల్ను చేశారు అంటే 21A అనేటువంటి ఆర్టికల్ని. మరి ఈ పార్ట్ తొలగించారు కాబట్టి ఇక్కడ కొత్తగా ఏ పార్ట్ని యాడ్ చేశారు అంటే 0 నుండి 6 ఇయర్స్ లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య అందించడం అనేటువంటిది ప్రభుత్వాల యొక్క బాధ్యత అని చెప్పడం జరిగింది. అంటే 3 చోట్ల చేంజెస్ అనేటువంటివి వచ్చాయి. హక్కులలో ఏం చేంజ్ వచ్చింది అంటే కొత్తగా 21A అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకొని రైట్ టు ఎడ్యుకేషన్ అనేటువంటి చేంజ్ వచ్చింది హక్కులకు సంబంధించి. ఆదేశిక సూత్రాలలో ఏం చేంజ్ వచ్చింది అంటే 0 నుండి 6 ఇయర్స్ లోపు పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది అందివ్వాలి అనేటువంటి చేంజ్ వచ్చింది. ప్రాథమిక విధులలో ఫండమెంటల్ డ్యూటీస్లో ఏం చేంజ్ వచ్చింది అంటే 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్ను చేర్చుకొని 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రాథమిక విద్య అందించడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని చెప్తుంది. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ టు ప్రొవైడ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 6 to 14 ఇయర్స్ అని చెప్తుంది. ఏంటి అంటే 51లో ఏలో కే అనేటువంటి ఆర్టికల్. దీని గురించి మీకు చెప్పినాను. అసలు ఇక్కడ ఏమని ఉంటుంది అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. ఆదేశిక సూత్రాల్లో ఏమని ఉంటుంది అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్య అందించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రజెంట్ ఉన్నది ఇది. దేనిలో అంటే 45th ఆర్టికల్లో. ప్రజెంట్ ఇది ఉందా 45th అంటే ఇనీషియల్గా ఇది కాదు ఉండేది. ఏముండేది 6 నుండి 14 సంవత్సరాల లోపు. దానిని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తీసేసాం? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 86 ద్వారా దాన్ని తొలగించి ఆ 86 ద్వారా ఏం యాడ్ చేసుకున్నాము అంటే 0 నుండి 6 ఇయర్స్ లోపు పిల్లలకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలి. ఎక్కడెక్కడ చేంజెస్ వచ్చిందండి 86th అమెండ్మెంట్ ద్వారా? ఫండమెంటల్ రైట్స్లో చేంజ్ వచ్చింది, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో చేంజ్ వచ్చింది, ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా చేంజ్ వచ్చింది. 3 చోట్ల చేంజ్ వచ్చింది. ఫండమెంటల్ రైట్స్లో 21A అనేటువంటి ఆర్టికల్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో 45th అనేటువంటి ఆర్టికల్, ఫండమెంటల్ డ్యూటీస్లో 51లో ఏలో కే అనేటువంటి అంటే 11వ ప్రాథమిక విధి 11వ ఫండమెంటల్ డ్యూటీ అనేటువంటి దాన్ని యాడ్ చేసుకోవడం జరిగింది. అందుకే కంపల్సరిగా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుందా? కంపల్సరిగా. ఒకవేళ అంగన్వాడీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు అని మనం కోర్టుల ద్వారా సాధించుకోగలమా?
లేదు. ఎందుకని? ఆదేశిక సూత్రాలకి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు, న్యాయ సంరక్షణ లేదు. కానీ 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రైమరీ ఎడ్యుకేషన్ అందివ్వకపోతే కోర్టుల ద్వారా సాధించుకోగలమా లేదా? సాధించుకోవచ్చు. ఎందుకని? ఫండమెంటల్ రైట్స్కి ఏముంది? జ్యుడిషియల్ ప్రొటెక్షన్ ఉంది, న్యాయ సంరక్షణ ఉంది. ప్రాథమిక హక్కులు అమలు చేయకపోతే, అమలు కాకపోతే కోర్టుల ద్వారా సాధించుకోవచ్చు. ఇది 45th ఆర్టికల్. నెక్స్ట్ 46th ఆర్టికల్ అండి. 46 అనేటువంటి ఆర్టికల్ ప్రభుత్వాలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళ యొక్క, అంటే ప్రభుత్వాలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి అంటుంది 46th అనేటువంటి ఆర్టికల్. మళ్ళీ చెప్తాను చూడండి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళ కోసం ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టాలి. సమ్ స్పెషల్ ప్రొవిజన్స్ ప్రొవైడెడ్ టు సోషల్లీ and educationally weaker sections, that means SCs, STs and BCs అనేటువంటి వాళ్ళు. SC, ST, BC వాళ్ళకి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళకి కొన్ని ప్రత్యేక అవకాశాలు కల్పించాలి అంటుంది. ఎవరు కల్పించాలి అంటే ప్రభుత్వం కల్పించాలి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అంటే ఏ అవకాశాలు? రిజర్వేషన్స్ కల్పించాలి అంటుంది. ఏ ఆర్టికల్? 46 అనేటువంటిది. 46 అనేటువంటిది సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళ కోసం ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించాలి, ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీస్ కల్పించాలి, స్పెషల్ ప్రొవిజన్స్ని వీళ్ళ కోసం చేయాలి అంటుంది 46 అనేటువంటి ఆర్టికల్. దీనికి ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు. మనం ఆల్రెడీ ఎక్కడ నేర్చుకున్నామంటే రిజర్వేషన్స్ అనేటువంటి దానికి సంబంధించి మనం ఫండమెంటల్ రైట్స్లో నేర్చుకున్నాం. 15లో 4, 5, 6. 16లో కూడా 4, 5, 4 ఒక్కటేలండి. 16లో 4 అనేటువంటిది, లాస్ట్లో 6 అనేటువంటిది. 5 అనేటువంటిది మాత్రం ఏం చెప్పేది? 16లో 5 ఏం చెప్పింది? కొన్ని మత